హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు. సమ్మర్ సీజన్‌లో దొరికే వాటర్ మిలన్‌తో పిల్లలు చాలా ఇష్టంగా తినే ఐస్ క్రీమ్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా స్టవ్‌తో పని లేకుండా 3 ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా సరదాగా చేసుకొని తినొచ్చు. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం ఒక పెద్ద వాటర్ మిలన్‌లో నుంచి నేను వీడియోలో చూపించేంత సైజ్ తీసుకుంటే సరిపోతుందండి. దీంతో మనకు 6-8 ఐస్ క్రీమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి సరిపడా క్వాంటిటీస్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ ఇందులో ఉన్న గింజల్ని మొత్తం తీసేయాలండి. ఈ గింజల్ని అలానే ఉంచితే ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లో వేసినప్పుడు గింజలు కింద ఫామ్ అయిపోతాయి. అలాగే కొంచెం చేదు కూడా వచ్చేస్తుంది. కాబట్టి కుదిరినంత గింజల్ని తీసి వేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని జ్యూసర్‌లోకి ఈ ముక్కలన్నీ ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి మిల్క్ పౌడర్‌ని 2 ప్యాకెట్స్ వరకు ఇందులో వేసుకోవాలి. అలాగే నేను రూ. 10 ప్యాకెట్స్ అయితే వేసుకుంటున్నాను. ఇవి చిన్న చిన్న కిరాణా షాప్స్‌లో కూడా ఈజీగా దొరికేస్తాయండి. ఇవైతే నేను 2 ప్యాకెట్స్ వరకు వేసుకుంటున్నాను. మీకు ఈ మిల్క్ పౌడర్ అవైలబుల్‌లో లేకపోతే ఫ్రెష్ క్రీమ్‌నైనా వేసుకోవచ్చు. అలాగే కాచి చల్లార్చిన పాలనైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోని 4 టేబుల్ స్పూన్ల వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి. చక్కెరని యాడ్ చేసుకునే ముందు మీరు తీసుకున్న వాటర్ మిలన్ స్వీట్‌నెస్‌ని బట్టి చక్కెరని యాడ్ చేసుకోవాలి. వీటిని మొత్తం బాగా మెత్తగా జ్యూస్‌లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో ఎటువంటి వాటర్‌ని పోయాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ మిలన్‌లో నుంచి వచ్చే వాటరే సరిపోతుంది. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లోకి వేసేటప్పుడు దీన్ని వడగొట్టుకొనైనా వేసుకోవచ్చు. లేదంటే అలాగే వేసుకోవచ్చు. నేను వడగట్టుకోకుండానే వేసుకుంటున్నానండి. ఇందులో వేసేటప్పుడు పూర్తిగా కాకుండా పైన కొంచెం గ్యాప్ ఉంచి ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలండి. మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేకపోయినా పర్వాలేదు. ఇంట్లో అవైలబుల్‌లో ఉండే చిన్న చిన్న గ్లాస్‌లో అయినా ఈ ఐస్ క్రీమ్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మౌల్డ్స్‌లోనే వేయాలి అని ఏమీ లేదు. కానీ పిల్లలకి ఇలా ఇష్టం అని చెప్పేసి మౌల్డ్స్‌లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లేదంటే ఒక పెద్ద బాక్స్‌లో వేసుకొనైనా పెట్టుకోవచ్చు. ఇలా వీటన్నిటిని క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసేయండి. అలాగే గ్లాసెస్‌లో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా చిన్న చిన్న గ్లాసెస్‌నైతే తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్‌ని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత దీనిపైన ఒక కవర్‌తో కానీ ఇలా అల్యూమినియం ఫాయిల్‌తో కానీ పైన కవర్ చేసేయాలి. మీరు కవర్‌తో క్లోజ్ చేసుకున్నట్లయితే కింద ఊడిపోకుండా రబ్బర్ బ్యాండ్‌ని కానీ, దారంతో కానీ చుట్టేసేయండి. ఇలా క్లోజ్ చేసేసిన తర్వాత పైన కొంచెం హోల్‌నైతే పెట్టేసి ఐస్ క్రీమ్ స్టిక్స్‌ని ఇందులో పెట్టేసేయండి. వీటిని కూడా ఫ్రీజర్‌లో కనీసం 6 అవర్స్ పాటు ఉంచితే సరిపోతుందండి. ఒకవేళ మీరు నైట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మార్నింగ్ అయ్యేసరికి ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోతాయి. వీటిని తీసేటప్పుడు నార్మల్ వాటర్‌లో ఒకసారి డిప్ చేసి ఆ తర్వాత మాత్రమే వీటిని బయటకు తీయాలండి. లేదంటే ఓన్లీ స్టిక్స్ మాత్రమే బయటకొస్తాయి. పిల్లలు ఐస్ క్రీమ్‌ని అడిగినప్పుడు బయట తీసుకునే దానికైనా ఇలా ఇంట్లోనే హైజీన్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లోనే కాకుండా ఇలా గ్లాసుల్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరే చూసారు కదా ఐస్ క్రీమ్‌ని ప్రిపేర్ చేయడం ఎంత ఈజీనో. స్టవ్ ఆన్ చేసే పని లేదు కాబట్టి ఈ సమ్మర్‌లో మీ పిల్లలతో కలిసి సరదాగా చేసుకోవచ్చు. వీలైతే వాళ్ళకి పని అప్పచెప్పండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం రీనా వంటలు ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు.